పెద్దపల్లి పట్టణంలో 3 రోజులుగా నిర్వహిస్తున్న ప్రజాపాలన వార్డు సభలు ముగిశాయి. చివరి రోజు పెద్దపల్లి పట్టణంలోని 12వ వార్డులో వార్డు సభలు నిర్వహించారు. 18వ వార్డులో నిర్వహించిన వార్డు సభలో పాల్గొన్న కౌన్సిలర్ కులిపాక శ్రీనివాస్ అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. పెద్దపల్లి పురపాలక సంఘం పరిధిలోని 12 వార్డులలో గురువారం ప్రజాపాలన వార్డు సభలు నిర్వహించారు. ఉదయం 5, 11, 17, 23, 29, 35 వార్డులు, సాయంత్రం 6, 12, 18, 24, 30, 36 వార్డులలో వార్డు సభలు నిర్వహించారు. ఆయా వార్డులలో అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుండి అమలు చేయనున్న 4 సంక్షేమ పథకాల అర్హుల జాబితాలు ప్రదర్శించారు. అలాగే జాబితాలో పేరు లేని వారు సమర్పించిన దరఖాస్తులను స్వీకరించారు. పలు వార్డు సభలలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ పాల్గొని పరిస్థితులను సమీక్షించారు. అలాగే పెద్దపల్లి పట్టణంలోని 18వ వార్డులో నిర్వహించిన వార్డు సభలో కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొలిపాక శ్రీనివాస్ మాట్లాడుతూ పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో అత్యధికంగా 18వ వార్డులో 27 మంది రేషన్ కార్డులు, 138 మంది ఇందిరమ్మ ఇండ్లకు అర్హులుగా గుర్తించినట్టు తెలిపారు. ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అలాగే మరో 53 మంది ఇంటి స్థలాలు లేనివారు ఉన్నారని వారికి ఇంటి స్థలాలు ఇప్పిస్తానని తెలిపారు. అలాగే పట్టణంలోని 18వ వార్డులో ₹1,00,00,000తో డబుల్ రోడ్ నిర్మాణం, 60,40,000 రూపాయల TUFIDC నిధులతో ప్రతి గల్లీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుకున్నామని తెలిపారు. మీరు నన్ను కౌన్సిలర్ గా గెలిపించడం వల్లనే తాను జిల్లాలోని ముదిరాజులను, బీసీలను ఏకం చేయగలిగానని అన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా ముందు 18వ వార్డు ప్రజల బాగు కోసమే ఆలోచిస్తానని తెలిపారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ వార్డు సభ అనేది ఈ రోజుతోటే ముగింపు కాదు. ఇల్లు రాని వాళ్ళకైనా, పట్టా లేకుండా, భూమి లేకుండా మాకు అయ్యో రాలేదు అని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇది నిరంతర ప్రక్రియ. ఇంకా 4 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ఈ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజుతోటే ఇది అయిపోవడం లేదు. ఈ గ్రామ వార్డు సభ అనేది ఈ రోజుతోటే అంతం కావడం లేదు. అందరూ కూడా పేర్లు వచ్చిన వాళ్ళు, పేర్లు రాని వాళ్ళు అయినా కూడా మరి తెనుగువాడ ప్రజలంటేనే మరి రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలు, మైనార్టీ సోదరులైనా, ముదిరాజ్ సోదరులైనా, ఇక్కడ ఉన్న సోదరులందరూ కూడా, సోదరిమణులంతా కూడా డైలీ వైజ్ నేను చూస్తూ ఉంటా కనుక, డైలీ వైజ్ కైకిలి కూలిపోయే వాళ్ళే కనుక మీ అందరి పరిస్థితులు తెలుసు కనుక దాదాపు అందరికీ ఇండ్లు వచ్చే ప్రయత్నమే మేము మొదటి నుంచి కూడా చేసుకుంటా వచ్చినాం. ఆఫీసర్లతో సఖ్యతగా ఉంటూ మరి మీ అందరికీ, ప్రతి వారికి కూడా ఇల్లు లేని అందరికీ ఇల్లు రావాలని చెప్పేసి తీవ్ర ప్రయత్నం చేసినాం. మరి మనకు పెద్దపల్లి మున్సిపాలిటీలో 36 వార్డులుంటే ప్రతి వార్డులో ఇల్లు లేని పేదలకు 8, ఒక వార్డుకు 8 నుంచి 10 ఇళ్ళు మాత్రమే శాంక్షన్ అయినాయి ఈ మొదటి దఫాలో. కానీ 18వ వార్డులో మాత్రమే 27 రేషన్ కార్డులను శాంక్షన్ చేయించిన ఘనత మనకు మాత్రమే దక్కింది. పెద్దపల్లి 18వ వార్డు ప్రజలకు మాత్రమే 27 రేషన్ కార్డులు వచ్చినాయి. మేము మీకు అందుబాటులో రోజు కనబడుతున్నామా కనబడలేదా పక్కన పెడితే, నేను కరీంనగర్కి పోయినా, హైదరాబాద్కు పోయినా, పెద్దపల్లిలో ఎక్కడ రాజకీయం చేసినా, ఎక్కడ గుళ్ళు గోపురాలకు తిరిగినా, ఏ అభివృద్ధి పని చేసినా, ఏ వ్యాపారం చేసినా మొదట తెనుగువాడ ప్రజలే నాకు గుర్తుకొస్తారు. తెనుగువాడ ప్రజల తర్వాతనే మిగతా రాజకీయాలు చేయగలుగుతాను. నేను ఇక్కడ నా వాళ్ళు అంటూ వాళ్ళు ఫస్ట్ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి కార్యక్రమంలో కూడా మిమ్మల్ని తలుచుకుంటూ నన్ను ఒక్కసారి మరి కౌన్సిలర్గా గెలిపించి మీరు మున్సిపాలిటీకి పంపిస్తే ఈ తెనుగువాడ గడ్డ మీద నుంచి మనం నియోజకవర్గ స్థాయిలో మన చక్రం తిప్పినాం. నియోజకవర్గ స్థాయిలో ముదిరాజ్ జాతిని అంతా ఏకం చేసినాం, బీసీ జాతిని అంతా ఏకం చేసినాం. మరి ఇక్కడి నుంచి మీరు పంపించడం వల్లనే నేను నియోజకవర్గ స్థాయిలో ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపులో మన ముఖ్య భూమిక మనం పోషించినామంటే కారణం మొదట మీరు నన్ను కౌన్సిలర్గా గెలిపిస్తేనే నేను నియోజకవర్గంలో తిరగగలిగిన కనుక మీ మీద ఎప్పటికి ప్రేమ ఉంటుంది. మీ ఇంటికాడికి రాకపోయినా కూడా నేను హైదరాబాద్కి పోయినా, ఎక్కడికి పోయినా మీ గురించి మొదలు మాట్లాడతాను, తర్వాతే నా గురించి మాట్లాడుకుంటాను, అక్కడ నా అవసరాల గురించి మాట్లాడుకుంటాను. కనుక అన్ని వార్డులో కంటే ఎక్కువ 27 రేషన్ కార్డులు ఇప్పించినాం. జాగా ఉండి ఇల్లు శాంక్షన్ అయిన వాళ్ళు 138 మంది, టోటల్ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళేమో 178 మంది.
మనకు వచ్చిన ఇల్లు 138 ఇల్లు వచ్చినాయి. మరి ఈ 138 ప్లస్ వితౌట్ అంటే భూమి లేని వాళ్ళకి కొంత టైం పడుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ జాగా చూడాలి. గవర్నమెంట్ జాగా చూసినాకనే వాళ్ళకి ఇల్లు కేటాయించడం జరుగుతుంది. కనుక ఇప్పుడు ఆ 53 మంది కోసం మనం గతంలో కూడా రోడ్డు వెడల్పులో మనం ఒక 4గురికి జాగాను కేటాయించి అప్పుడున్న ప్రభుత్వం అప్పుడున్న ఎమ్మెల్యేతోటి కొట్లాడి ఒక 4గురికి జాగాలు ఇప్పించినాం మనం. సరే, అక్కడ కట్టుకోవడానికి వెసులుబాటు మీ అందరికీ తెలుసు. ఆ శ్రీధరయ్య గారి ఇంటి పక్క పోటీ ఒక 4గురికి జాగాలు ఇప్పించినాం మనం. తర్వాత ఈ హైవే రోడ్డు ఇది డబల్ రోడ్ చేయించేటప్పుడు సెంట్రల్ లైటింగ్ కోసం అని చెప్పేసి అప్పుడు కొట్లాడి ఆయనే అప్పుడున్న ఎమ్మెల్యేతో కొట్లాడి దాదాపు ₹1 కోటి ఈ రోడ్డుని వేయించడం జరిగింది. ఆ తర్వాత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మొన్నటికి మొన్న 60,40,000 రూపాయలతోటి TUFIDC నిధుల నుంచి 60,40,000 రూపాయల్ని నేను శాంక్షన్ చేయించి ప్రతి గల్లీలో సీసీ రోడ్డు, ఈ ఈద్గా కాలనీలో ప్రతి గల్లీలో కూడా సీసీ డ్రైనేజ్ చేయించడానికి 60,40,000 రూపాయలు నేను తీసుకొచ్చిన అని చెప్పేసి మీ అందరి ముందట చెప్తా ఉన్నాను. మరి అంతేకాకుండా ఇప్పుడు 138 ఇల్లు అందరికీ కూడా 5 లక్షలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రకటించిందో ఆ విధంగా మీ అందరికి వచ్చే విధంగా చివరి దాకా ఉండి ఖచ్చితంగా కొట్లాడి మీ 138 మందికి ఇప్పించడం కాకుండా ఆ జాగలేని 53 మందికి కూడా ఖచ్చితంగా ఇప్పించే బాధ్యత మేమే తీసుకుంటా ఉన్నాం.